impossible is possible with the Holy Spirit. నీకు సామర్థ్యం లేనప్పుడు, అవకాశాలే లేనప్పుడు, ఏ మనిషి పోని పరిస్థితి గుండా నువ్వు ఉన్నప్పుడు కూడా ఒక అద్భుతము కృప ద్వారా, దయ ద్వారా నువ్వు పొందుకోగలుగుతావు. Let's go to the word of God. ఎంతమంది దేవుని వాక్యం కొరకు సిద్ధంగా ఉన్నారు చూద్దాం. ఇవాళ పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించిన వర్తమానము, కీప్ ద ఫ్లేమ్ ఆఫ్ హోప్ ఎలైవ్. ఆరిపోని నిరీక్షణ. కీప్ ద ఫ్లేమ్ ఆఫ్ హోప్ ఎలైవ్. ఆరిపోని నిరీక్షణ. గమనిద్దాం. లెట్స్ గో. మెల్లిగా ఈ వర్తమానాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నేను కొద్దిగా ఉపోద్ఘాతాన్ని మాట్లాడతాను, ఆలకించండి. నిరీక్షణ. నిరీక్షణ అంటే ఎలాంటిదంటే, అన్ని ప్రతికూలాల మధ్య కూడా నిలిచి ఉండేదానికి మనకెక్కడో మన మనసు అంగీకరిస్తూ ఉంటుందన్నమాట. ప్రతికూలాల మధ్య కూడా నేను నిలిచే ఉంటాను, ఈ దేవుణ్ణి పట్టుకొనే ఉంటాను, ఈ దేవుని మీద నా మనసు నిలుపుతాను. ఇది ఎలాంటి నిరీక్షణ అంటే, విశ్వాసానికి ముందు వస్తుంది నిరీక్షణ. అంటే ఏం జరిగినా ఈ దేవుడు నాకు సహాయం చేస్తాడనే నిరీక్షణ. దీని స్థాయి దాటితే విశ్వాసం వస్తుంది అన్నమాట. ఆ విశ్వాసం ఎలా ఉంటుందంటే, జరుగుతున్నప్పుడు కూడా అలా పట్టుకొని ఉంటుంది అన్నమాట. నిరీక్షణే పరిపక్వం చెందితే విశ్వాసంగా రూపాంతరం చెందుతుంది. ఈ నిరీక్షణ మొదట మనకు రావాలా? నిజానికి నిరీక్షణ అంటే ఆశ, ఒక రకమైన ఆశ. లేదు, నా దేవుడు ఈ జీవితాన్ని మారుస్తాడు, నిలబెడతాడు, నాకు అంటే ప్రతికూలాలు ఉన్నప్పుడు కూడా ఈ దేవుడు నిలబెడతాడు, ఈ ప్రాణాన్ని కాపాడుతాడు, నా ఆరోగ్యాన్ని నిలబెడతాడు, నన్ను ఈ పరిస్థితుల నుంచి దాటిస్తాడు అని నిరీక్షణ వస్తుంది అన్నమాట. గుర్తించాలా, బైబిల్లో దావీదు అనే వ్యక్తి కంటే గొప్పగా నిరీక్షణ కలిగిన వ్యక్తి ఎవ్వరు లేరు. మీరు బైబిల్ అంతా ఎతికితే దావీదు గొప్ప నిరీక్షణ పరుడు. తనకున్న 4 కుమారులు చనిపోతారు. దాన్ని విశ్వాసం అనొచ్చు కొన్నిసార్లు, ఆ సందర్భాన్ని బట్టి అతను విశ్వాసంతో ఉన్నాడని అనొచ్చు. కొన్నిసార్లు అది అతనికి ఉండే విపరీతమైన నిరీక్షణ. అది నిజానికి తనకున్న అప్పుడే పుట్టిన బెత్షెబాతో పాపం చేసిన తర్వాత అప్పుడే పుట్టిన కుమారుడు ఆమ్నోన్ అని ఇంకో కుమారుడు, అబ్షాలోం అని ఇంకో కుమారుడు దావీదు బతికుండగానే చనిపోతారు 3. నిజానికి దావీదు చేతులతోనే పాతి పెడతాడు ఆ 3. మీరు గమనిస్తే ఆ 3 బతికుండగానే దావీదు చేతులతోనే పాతి పెట్టాల్సి వస్తుంది. అది ఎంత బాధ కదా, అసలు వర్ణించలేము ఆ బాధ, ఎంత బాధ కదా. నిజానికి మనకి బాధలు అనేవి మనము అన్నీ బాగున్నప్పుడు మనకు అవి అర్థం కావు. ఆ బాధల విలువ అంటే, బాధలకి విలువ ఉందని కాదు, కానీ ఆ బాధపడే వాడికి, ఆ శ్రమలో నలుగుతున్న వాడికి, ఒక కష్టం గుండా వెళ్తున్న వాడికి, ఎంతకు పిల్లలు పుట్టని ఆ స్త్రీకి తెలుసు ఆ వేదన తాలూకు ఒత్తిడి ఎంత అనేది. ఎంతకు తీరని అప్పులు గుండా వెళుతున్న వాడికి తెలుసు ఆ భారం ఎంత భయంకరమని. ఒక మానని గాయము, నిరంతరము రేపుతున్న నొప్పి వారికే తెలుస్తుంది ఆ బాధ ఎంత అనేది. అప్పుడు కూడా దావీదు తన నిరీక్షణని పోగొట్టుకోవడం అన్నమాట. ఈ పాఠం చాలా అవసరం. ఈ పాఠం ఎట్లంటే, మనం గొప్ప సంగతులను నేర్చుకునే క్రమంలో, ఎలాగైతే ఉన్నత చదువులు చదవాలి, గొప్ప వాటిని సాధించాలి అనుకునే క్రమంలో కొందరు కుటుంబం యొక్క ప్రేమను పోగొట్టుకున్నట్లు, మనము గొప్ప సంగతులు నేర్చుకుంటూ నిరీక్షణను పోగొట్టుకుంటాం. అర్థమవుతుందా మీకు నేను చెప్పిన మాట? ఎన్నెన్నో సాధించాలని రోజు పరిగెడుతూ బిడ్డల ప్రేమ, భార్య ప్రేమ, భర్త ప్రేమను మర్చిపోతాం.
ఆ ఊరు ఈ ఊరు అని తిరుగుతూనే ఉంటారు. కొందరైతే ఉద్యోగరీత్యా, కానీ భార్య ప్రేమ పోగొట్టుకుంటారు, పిల్లల ప్రేమను వదిలేసుకుంటారు. అది చాలా పెద్ద లాస్ అయినట్లే మనం ఎన్నో గొప్ప సంగతులు వాక్యం గుండా నేర్చుకుంటూ నిరీక్షణ అనే ఈ పాఠాన్ని మనం నిర్లక్ష్యం చేస్తాము. అది అసలు చేయకూడదు. ఎందుకంటే ఈ నిరీక్షణే మనల్ని అంతము వరకు నిలబెడుతుంది అన్నమాట. ఈ నిరీక్షణ మనల్ని అంతం దాకా కాపాడుతుంది. ఆలకించండి నేను చెప్పే మాటలు జాగ్రత్తగా. దావీదు జీవితం అంతా కుమారులు చనిపోతారు, జీవితం అంతా యుద్ధాలే చేస్తాడు. గుహలు, కొండలు, అడవులు, తన జీవితం అంతా యుద్ధాలే. అట్లాగే జీవితం అంతా శత్రువులే, జీవితం అంతా వెన్నుపోట్లు, గాయాలు, నిరంతర సవాళ్ళు, ప్రతికూలాలని ఎదుర్కొంటాడు దావీదు. అట్లాగే ఫ్యామిలీ ట్రాజడీస్ అంటే అనుకోకుండా జరిగే సంఘటనలు, భార్య పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతారు, ఇట్లా ఫ్యామిలీలో ట్రాజడీలు జరుగుతాయి. అంతేకాకుండా అన్ని పెయిన్ఫుల్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అంటే జీవితం అంతా నొప్పి, వేదన, బాధ, తరుమబడము, నిరాశ, నిస్పృహ, ఇవన్నీ దావీదుని చుట్టుకుంటాయి. కానీ దావీదు మాత్రము తన నిరీక్షణని ఎప్పుడూ పోగొట్టుకోడు. ఎంతమందికి నా మాటలు అర్థమవుతున్నాయి? దావీదు ఎలాంటోడంటే చచ్చినా మళ్ళీ తిరిగి లేచి మళ్ళా మాట్లాడేవాడు. ఒకళ్ళు ఎంత చంపినా సావని పామో, ఎంత చంపినా సావని ఒక మనిషో అనుకోవాలా. అంటే నువ్వు ఎంత కొల్లబొడిచినా మళ్ళా లేచి నిల్చొని నా దేవుడు సజీవుడు, నాకు ఆయన తోడుగా ఉన్నాడు, నన్ను లేవనెత్తుతాడు అంటాడు. ఎంత కొట్టినా, ఎంత చేసినా, ఎంత హింసించినా, ఎంత బాధించినా ఆ నిరీక్షణ చావదనమాట దావీదుకి. ఎందుకంటే దావీదు దేవుడు ఎవరో దావీదుకి బాగా తెలుసు. మై ఫేవరెట్ పర్సన్ ఫ్రమ్ ద బైబిల్ ఇస్ ఓన్లీ అలోన్ డేవిడ్. చూద్దాం. హీ లివ్డ్ విత్ హోప్ ఆల్ హిస్ లైఫ్. జీవిత కాలం అంతా నిరీక్షణ. మీరు ఒక్కసారి చూడండి, దావీదు అంటాడు ఒకసారి, నాకు ఎముకలలో జబ్బు వచ్చేసింది, I'm truly tired, I have no hope. నాకు నా పూర్వ దినములు, నా మంచి దినములు, నా ఆరోగ్యకర దినములు, నేను ఆనందముగా మందిరానికి వెళ్ళిన దినాలు, నేను సంతోషముగా నా స్నేహితుల్ని కలుసుకున్న దినాలు నాకు జ్ఞాపకం వస్తున్నాయి అంటాడు. హీ వాజ్ ట్రూలీ జోబ్ కూడా అంటాడు అలాగే. He was underwent through all kinds of betrayal and all kinds of trials and pains. He went through all trials. దావీదు వెళ్ళని పరిస్థితులే లేవు. నాకు తెలిసి దావీదు కంటే ఎక్కువ శ్రమ పడిన వారు ఇంకెవరు లేదేమో బైబిల్ నుండి. అంత శ్రమల మధ్య కూడా మనోడు 3 పిల్లల్ని తానే గోతి తీసి పాతి పెడుతుంటే కూడా, మొదటి కుమారుడు చనిపోతానే, ఆ బెత్షెబాతో కన్న తర్వాత చనిపోతానే ఓ రాత్రంతా నేల మీద పడి దొల్లి ఏడుస్తాడు. ఇంక చనిపోయాడని తెలుస్తానే, సరేతి నేనే పోవాలి కానీ వాడి దగ్గరికి వాడు నా యుద్ధకు రాడు కదా అని మంచిగా తినేసి ప్రశాంతంగా స్నానం చేసుకొని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకొని వచ్చి పాతి పెట్టేస్తాడు. మీరు గమనిస్తే దావీదు మనస్సు చాలా అత్యున్నతమైంది, అచంచలమైంది. మీరు గమనిస్తే ఇన్ని బాధలు, ఇన్ని వేదనలు గుండా వెళ్ళిన వ్యక్తి అంత గొప్ప కృపను ఎలా పొందాడో మీరు ఆలోచిస్తారా? ఒకసారి ఎంత పెద్ద కృపను పొందుతాడు దావీదు. లెట్ us see Acts chapter 13 verse 22. తర్వాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను, మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. దేవుడు ఏమంటున్నాడు? హీ ఈజ్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్. నా హృదయానుసారుడు దావీదు. చెప్పండి అప్ప, అందరూ మీలో మంచి మంచి గొప్ప గొప్ప హృదయం ఉండేవాళ్ళు ఉన్నారు కదా. బిడ్డల్ని కోల్పోయినవాడు, శ్రమలు అనుభవించినవాడు, శత్రువులను మూటగట్టుకున్నవాడు, అనారోగ్య పాలైనవాడు, జీవితమన్నీ గాయాలే చూసినవాడు, నిరంతర వేదనలు అనుభవించినవాడు, తిరుగుబాటు, నిరంతర ప్రతికూలాలు. మీకు మొన్న చెప్పాను నేను, దావీదు కుటుంబంలో కూడా కనీసం అన్నదమ్ముల్లో కూడా గౌరవం లేదు అతనికి. తండ్రి కూడా
ఏదో ఉన్నాడంటే ఉన్నాడు, ఈడ కడబుట్టాడు చెడబుట్టాడు అనుకున్నారేమో. అందుకే అన్నలంతా రాజు కింద యుద్ధ సైనికుల్లాగా వాళ్ళుంటే ఈయనేమో గొర్రెలు గాయడానికి పంపించారు. హీఈస్ ద లీస్ట్ ట్రీటెడ్ ఫెలో. తండ్రి కూడా చాలా తక్కువ చూపు చూశాడేమో. బట్ సచ్ ఎ మ్యాన్, దేవుడు అంటాడు ఇతను నా హృదయానుసారుడని. ఎవరైనా ఆలోచిస్తున్నారా? God himself is treating David as he is after my own heart. ఇతను నా హృదయానుసారుడు. 1 సమూయేలు 13:14. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతే కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. చెప్తున్నాడు, సాల్ నిన్ను దించేస్తా, నా హృదయానుసారుడైన ఒకరిని నేను కనుగొన్నాను. అందరు చెప్పండి, హృదయానుసారుడనండి. గట్టిగా చెప్తామా? హృదయానుసారుడు, హృదయానుసారుడు. అడగండి పక్క వాళ్ళతో, ఇంత బాధలున్నా ఒకడు దేవుని హృదయానుసారుడుగా ఉండొచ్చా? ఏంటి, పిల్లల్ని పోగొట్టుకున్నాడు, జీవితం అంతా కష్టాలే, బాధలే, వేదనలే. ఒకవేళ ఇప్పుడే కన్నా ఈ సోషల్ మీడియా కాలంలో ఏం చేస్తుండే వాళ్ళు దావీదుని? హే, ఏం విశ్వాసం రా, ఏందో దేవుడు నమ్ముకున్నాడని. మొత్తం 4 కొడుకులు చనిపోతారు. దావీదు చనిపోయాక, దావీదు రాజ్యం దిగిపోయాక ఇంకొక ఆయన సొలొమోన్ రీజియన్లో చనిపోతాడు. మీరు గమనిస్తే మొత్తం 4 కొడుకులు పోగొట్టుకుంటాడు. ఈడేమి సాధించాడు రా? యుద్ధాలే, బతుకంతా యుద్ధాలే చేశాడు. అన్ని కష్టాలే, బాధలే. ఆ సౌలు తరిమి పెట్టాడు. ఎప్పుడు కొండల్లో గుహల్లో బతికాడు. పక్కోళ్ళు చూసి చెప్పండి, ఎక్కడ బతికాం, ఎలా బతికాం కాదురా నాయనా అనండి. ఏం మిగిలాయి, ఏమున్నాయి, ఏం పోయాయి కదా లెక్కలేసేది. ఆస్తి పాస్తులు ఎంత సంపాదించాడు, ఎంత ఊడింది, ఎంత ఉంది, ఎంత జోబిలో ఉంది, ఎంత ఈ జనాల లెక్కలు ఇయ్యి. ఏం బ్రదర్, అర్థమవుతుందా? ఇప్పుడు నేను గాన కొంచెం మంచి బట్టలు వేసుకొని రాలేదనుకోండి, ఏమంటారు? ఏంటో దేవుడు ఆశీర్వదించాడు అన్నాడు, ఇతగాడే ఏంట్రా ఇలా ఉన్నాడు అంటారు. ఇది మనిషి మనస్సు. కానీ నా తండ్రి మనసు ఎలా ఉందంటే, దావీదుకి లేని లాసే లేదు అసలు. దావీదుకి ఒక యుద్ధం కూడా ఓడిపోలేదు, అదంతా ఓకే. బట్ కానీ దావీదు జీవితం అంతా యుద్ధమేనా? జీవితం అంతా యుద్ధమే, జీవితం అంతా యుద్ధాలే. కానీ ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు. నీకు వచ్చిన జబ్బల్లా నీకు ఖుషీలైపోతావు, కానీ రోజు జబ్బే. ఎలా ఉంటుంది? పలకరేంటమ్మా, అదేంద్రా నాయన, నరకం కదా అది. ఇప్పుడు కాలు నొప్పి వచ్చింది, ఒక 6 నెలలు ఉండుద్ది, తగ్గిపోద్ది. తలనొప్పి వచ్చింది, 2 రాత్రులు ఉంటుంది, తగ్గిపోద్ది. మళ్ళీ ఒక జ్వరం వచ్చింది, ఒక 6 నెలలు ఉండుద్ది, తగ్గిపోద్ది. నిన్నేం చేయదు అది. ఇలా రోజుకోటి వస్తుంది. 60 ఏళ్ళు వచ్చిపోయింది, ఏం చేయాల? నువ్వు బతికే ఉన్నావు. కానీ నువ్వేమంటావు? జీవితం చూసావా, వచ్చింది పోయింది అంటావా? నేను భరించానంటావా? దావీదు జీవితం అంతా భరిస్తానే ఉన్నాడు. కానీ పక్కవాళ్ళని చూసి చెప్పండి, జీవితం అంతా శ్రమ పడుతున్నా దావీదు ఒకటి సాధిస్తున్నాడనండి. అదేంటంటే దేవుని హృదయాన్ని గెలుస్తున్నాడయ్యా. మై గాడ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అండ్ ఐఎమ్ వాంటింగ్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్. నేను కోరుకుంటా ఉంటుంది ఆ జీవితాన్ని. శ్రమల నుండి నా దేవుడు విడిపిస్తాడు, ఓకే. బాధల నుంచి మనల్ని విడిపిస్తాడు మన దేవుడు, ఓకే. మనకేం కలిగినా మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కానీ ఈ శ్రమ రాని, బాధ రాని, కష్టం రాని, వేదన రాని, ఇంకేమో రాని, ఎప్పుడు ఆయన హృదయానికి నచ్చినట్లుగా ఈ జీవితాన్ని జీవించగలగడం అనే గమ్యమే మనకుంటే, ఆ ఒక్కటి మనం సాధించగలిగితే బహుశా అంతకంటే మనకు కావాల్సింది భూమి మీద ఏం లేదనుకుంటాను. ఎంతమందికి నా మాట్లాడుతుంది? అందరు చెప్పండి, ఆయన హృదయాన్ని గెలిచేవాడిగా. కొందరు అన్నారంటే దావీదు మంచాన పడ్డాడు, మళ్ళీ తిరిగి లేవరండి. వీడు మంచాన పడ్డాడు, ఇంకా లేవడీడు, వీడి పని అయిపోయింది అనుకున్నారంట శత్రువులు. అయిపోయింది అనుకుంటే అనుకోని, లెట్ దెమ్ థింక్ ఇన్ దట్ వే. బట్ ఐఎమ్ విన్నింగ్ ద గాడ్స్ హార్ట్. నేను దేవుని హృదయాన్ని గెలుస్తున్నాను. ఎంతమందికి నా మాట్లాడదాం అవుతున్నాయి? అందరు చెప్పండి, నిరంతర నిరీక్షణలో ఉండు,
ఆరిపోని నిరీక్షణలో ఉండు. నీ దేవుని హృదయాన్ని గెలవడం అనే గమ్యం పెట్టుకొని ఉండు. ఇప్పుడు చాలా మంది ఎలా చూస్తారంటే భక్తిని, సరే దేవుని నమ్ముకున్నాము, మనం దేవుని నమ్ముకోకముందు ఎంత తప్పు ఉంది, నమ్ముకున్నాక ఎంత తప్పు తీరిపోయింది. నమ్ముకోకముందు ఎంత అనారోగ్యం ఉన్నింది, నమ్ముకున్నాక ఎంత ఆరోగ్యం వచ్చింది. నమ్ముకోకముందు మనకేం కష్టాలుండే, నమ్ముకున్నాక ఏం మేలైంది. ఇంతే కదా దేవుణ్ణి చూసేది అందరూ. కానీ దావీదు అట్లా లేడు చూడు. అసలు నిరంతరము తన ఆలోచనలు వేరే. మీరు ఇంకో మాట చూడాల, మాథ్యూ 1:1, అబ్రహాము కుమారుడు దావీదు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. ఏం సాధించాడురా? ఏం సాధించాడు? ఏం మూట కట్టుకున్నాడు దావీదు? దేవుడు అని 4 కొడుకులు చచ్చిపోయారే, బతుకంతా యుద్ధాలే, తరిమిరి కొట్టిరి, 40 ఏళ్ళు పైన కొండలు గుహలు అడవులు పట్టుకొని తిరిగాడు. ఓ రాజు అయితే అయ్యాడే, సుఖం ఉందా? ఎప్పుడు ఒంట్లో జబ్బు, ఎప్పుడు ఎముకల జబ్బు, మంచాన్ని పడ్డాడు, ఎప్పుడు కీళ్ళ నొప్పులు, కాళ్ళవాపులు, డిస్క్ ప్రాబ్లంలు, వెన్నుముక నొప్పి, వాంతులు, నిరంతరం మోషన్స్, తలనొప్పి, తల తిరుగుడు, ఇన్ఫెక్షన్లు, హార్ట్ అటాక్లు, జీవితం అన్నీ కష్టాలే. ఏమొచ్చినాయి ఈ ప్రభువుని నమ్ముకుంటే? ఏం దరిద్రమో ఏమో. ఏమొచ్చింది ఈ దేవుని నమ్ముకుంటే? మనకి ఏమొచ్చింది ఈ దేవుని నమ్ముకుంటే? ప్రభు ఉండావా పోయినావా, నువ్వు బతికే ఉంటే రా, దిగిరా అంటే దావీదు అంటా ఉన్నాడు, పోరా నాయన. అందుకే God is rewarding David's hope and his faith forever. నిరంతరము నిలిచి ఉండునట్లు దావీదును అలా బైబిల్లో ఇంకెవడన్నా ఉన్నాడా ఇలాంటోడు? ఇంకే వ్యక్తి అయినా ఇలా కొనియాడబడిన వ్యక్తి, ఇలా దేవుని చేత పిలువబడిన వ్యక్తి ఇంకెవడన్నా ఉన్నాడా? ఇది ఇంత ఫేస్ చేసి, ఇంకా ముందు మీకు చెప్తా. ఆ ముందు మీరు వింటే మీరే ఆశ్చర్యపోతారు. అంటాడు, అబ్రహాము కుమారుడు ఎక్కడ మధ్యలో ఎంతమంది లేరు, ఎవరిని కలుపుకోట్లా, నాకు ఎవరు సంబంధం లేదంటున్నాడు వంశావళికి. అబ్రహాము నేరుగా దావీదుడికి యేసు ప్రభు, పో, ఈ మధ్యలో ఎవడు లేడు కూడా లేడు నాకు అంటున్నాడు. ముగ్గురునే, అసలు మొత్తం లీనియేజ్లో ముగ్గురు, అబ్రహాము, దావీదు, యేసయ్య, అంతే. మనం కోట్ చేసుకోవాల్సింది ముగ్గురునే. ఇప్పుడు నువ్వు చెప్పుకోవాలనుకో, అబ్రహాము, దావీదు, యేసయ్య, మళ్ళీ నీ పేరు రాసుకోవచ్చు. నేనేమన్నా నీ పేరు పెట్టుకోవాలనుకుంటే, ఈసారి ఎవరైనా పేరు పెట్టుకోవాలనుకుంటే అబ్రహాం, డేవిడ్, జీసస్ అండ్ యూ అని రాసుకో, నీ పేరు రాసుకో. ఇంకెవరు లేరు, ఇంకా మధ్యలో దారిలో కూడా ఎవరు లేరు. అంటే ఎలా రాసేసాడంటే ఆయన లీనియేజ్లో కలిపి పడేసాడు అసలు దావీదుని. ఈవెన్ జీసస్ వచ్చి మీ నాయన ఎవరంటే దావీదు అని చెప్పాల్సిందే. మీ అబ్బ ఎవరు అంటే దావీదు. ఏంది ఇది? సృష్టికర్త. మరి ఏం సాధించాడు అప్ప? అందరు చెప్పండి. జీవితం అంతా శ్రమలే కదా. ఏమి సాధించాడు? అదే ఏం సాధించినాడంటే హృదయాన్ని గెలిచినాడు. కొట్టు. మా వాళ్ళు ఎట్లా చూస్తామంటే నొప్పులు తగ్గినాయా, ప్రభువుని నమ్ముకుంటానే లెక్కొచ్చిందా, ప్రభువుని నమ్ముకుంటానే మనకు బండిలోకి పెట్రోల్ వస్తుందా, మనం లెక్కుంటే కదా పెట్రోల్ వేసేది బండిలోకి. మనం దేవుడు కాదు అనాల్సింది. పని చేసుకుందాం, పట్టండి, బతుక్కుందాం. దిస్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ వీ బిల్ట్. ఏం నిరీక్షణ దావీదుది? ఆ మనిషి నిరీక్షణకు ఏం ఊరికే వదిలిపెట్టలేదు దేవుడు. అందరు చెప్పండి. నువ్వు శ్రమలో కూడా నువ్వు నిరీక్షిస్తే, దేవునికి నచ్చినట్లే బతుకుతానంటే, ఆయన హృదయాన్ని గెలవడమే నీ గమ్యం అయితే, నిన్నంత సులభంగా ఆయన వదిలిపెట్టడని చెప్పండి. నేను చెప్తున్నాను కదా, నువ్వు చనిపోయిన తర్వాత అట్లీస్ట్ 1000 తరాలు నీ గురించి చెప్పుకుంటారు. ట్రస్ట్ మీ. ఇంకొకటి చూద్దాం, అసలు భలే ఉంటుంది. 2 Samuel 7:12. ఆ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదను. అందరు చెప్పండి, రాజ్యమును స్థిరపరిచెదను. గట్టిగా చెప్పండి, రాజ్యమును స్థిరపరిచెదను.
దావీదు రాజ్యాన్ని నిరంతరం స్థిరపరుస్తానని చెప్పాడంట. హల్లెలూయా. అసలు దావీదు రాజ్యము ఎల్లకాలముకు ఉందా లేదా? దావీదు కుమారుడు యేసయ్య రారాజుగా నిరంతరము రాజ్య పరిపాలన చేస్తున్నాడా లేదా? ఏంది? జస్ట్ బికాస్ ఆఫ్ డేవిడ్. ఇంకొకటి చూద్దాం, Psalms 89:34. నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని ఉండుననియు, చంద్రుడున్నంత కాలం అది నిలుచుననియు, మింట నుండి సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియు, నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసి తనని దావీదుతో నేను అబద్ధమాడను. ఏమంటారు తెలుసా? సూర్యచంద్రులు ఉన్నంతకాలం, చంద్రుడు ఉన్నంతకాలం ఆయన రాజ్యం ఉండే తీరుతుంది. సూర్యచంద్రుడన్నా పోతారేమో కానీ దావీదుకు నేను చెప్పిన మాట, ఆయనకు చెప్పిన ఆయన రాజ్యము ఉండక మానదు అంటాడు. ఏంటి అది? ఎవరికైనా మాటలు అర్థం అవుతున్నాయి? అందరు చెప్పండి. గొప్ప గొప్ప భక్తులు ఉండగా బట్ ఎంతో త్యాగపూరిత ప్రవక్తలు ఉండగా దావీదే ఎందుకంటారు? ఏం జరుగు, నువ్వే నాకు అని ఎప్పుడు దేవుణ్ణి అనుకునే ఉండి ఆయన హృదయానికి నచ్చినట్లు బతకాలని ఆయన మీదే ఆశ పెట్టుకొని నిరీక్షణ పెట్టుకొని ఉంటాడంట. ఎంతమందికి నా మాటలు? బహుశా పిల్లలు తండ్రి మీద తల్లి మీద అనుకోండి, ఇప్పుడు ఒంట్లో బాగాలేదనుకోండి, పిల్లలు ఏం చేస్తారమ్మా? అమ్మ 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 అంటూ ఉంటారు. ఎప్పుడు అమ్మ చుట్టే తిరుగుతారు. బాగాలేకపోతే అమ్మను వదిలేయరు, అమ్మ ఒళ్ళోనే ఉంటారు. తీయను కూడా తీయరు. తీసి పక్కన పడుకోబెడితే మళ్ళా ఏడుస్తూ వచ్చి మళ్ళా అనుకుంటారు. మనిషిని వదిలిపెట్టరు. మీ అందరు తండ్రులకి మీకు తెలుసు, ఒంట్లో బాగాలేనప్పుడు చంటి పిల్లలు అమ్మ స్పర్శను ఎప్పుడు కోరుకుంటా ఉంటారు. ఇంకా అమ్మ దగ్గర నుంచి పక్కకు కూడా జరగరు. మనం తీసిపెట్టినా మళ్ళీ వస్తారు దగ్గరికి. అవునా కదా? బహుశా దావీదు అలా ఉండేవాడేమో దేవుడితో అనిపిస్తుంది నాకు. ఆయన సన్నిధిని నిరంతరము కోరుకుంటాడు, నిరంతరం ఉంటాడు. దావీదు అంటాడు, అయ్యా నాకు ఒక కోరిక ఉంది, నా జీవిత కాలం అంతా నేను నీ సన్నిధిలో ఉండగోరుతున్నాను అంటాడు. నా జీవిత కాలం అంతా. దట్స్ ఈజ్ మైండ్. మీరు చూడండి, మీరు బయట తిరిగి మీ ఫ్రెండ్స్తో తిరిగి మీ ఇంట్లో మీ వాతావరణము, మీ అమ్మ నాయన, మీ కుటుంబ పరిస్థితులు, నేపథ్యాల మధ్య మీరు బతికి మీకు ఇలాంటి మనసు వస్తుండదు. ఇంట్లో ముందు పదంప వాక్యాలు కొల్లగిపుతుంటారు అనే మైండ్ సెట్ మీకు వచ్చేసి ఉంటుంది. నో, యూ విల్ నెవర్ ప్లీజ్ జీసస్. యూ షుడ్ కమ్ టు క్రైస్ట్ లైక్ ఎ చైల్డ్. అందుకే దావీదు అలా ఉండి ఏమన్నా నష్టపోయాడంటారా? జీవితంలో ఎన్నో శ్రమలు పడ్డా దావీదు ఏది కోల్పోయి. అందరూ అంటాడు, నేను దావీదుకు చూపిన నా శాశ్వత కృపను నేను మీకు చూపుతానంటాడు. హల్లెలూయా. అందరు చెప్పండి, దావీదుకి ఎట్టి కృపను చూపాడంట? శాశ్వత కృపను చూపాడంట. హల్లెలూయా. లెట్స్ గో. కీర్తనలు 40:9. నా పెదవులు మూసుకొనక మహాసమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. అందరూ చూడండి, ఆయన పెదవులు మూసుకోకుండా మహాసమాజంలో నీతి సువార్తను ప్రకటించేవాడంట. దేవుని వాక్యాన్ని చెప్తా ఉండేవాడంట, దేవుని గురించి చెప్తా ఉండేవాడంట, నోరు మూసుకోకుండా చెప్పేవాడంట. నీ నీతి నా హృదయంలో నుంచుకొని నేను ఊరకుండలేదు, నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలపక నేను వాటిని మరుగు చేయలేదు. దావీదు హృదయం వింటున్నారా? నువ్వెంత మంచోడువో, నీ కృప ఎంత గొప్పదో, నువ్వెంత మంచోడువో, నువ్వు ఎలా కాపాడుతావో, నీ వాక్యం ఎంత గొప్పదో, నీ మాటలు ఎంత గొప్పవో, నువ్వెంత గొప్ప దేవుడువో నేను జనాలకి చెప్పడం మానుకోనే లేదు. నేను ఎప్పుడు నీ గురించి చెప్తానే ఉండా. మీరు చంటి పిల్లలు స్కూల్లో చూస్తే మా అమ్మ అది చేస్తుంది, మా అమ్మ ఇది, మా డాడీ అది, మా డాడీ ఇది అని చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళు మనమే హీరోలు వాళ్ళకి అట్లా చెప్పుకుంటున్నాడంట దేవుని గురించి, ఆయన రక్షణ సువార్తను గురించి. 11 యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరం చేయవు, నీ కృపాసత్యములు ఎప్పుడు నన్ను కాపాడుగా చెప్తాడు. నువ్వు నాకు నీ కృపను ఎప్పుడు దూరం చేయవు. నీ కృప
నీ సత్యము నన్ను ఎప్పుడు కాపాడుతుంది అంటున్నాడు. తన నిరీక్షణ ఎలా నిలుపుతున్నాడో చూడండి. 12 ఇక్కడ నుంచి మీరు చూడండి, బాగా గమనించమని కోరుతున్నాను. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి. ఎవరైనా చెప్పగలరా ఈ డైలాగు? చెప్పండి. లెక్కలేనన్ని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. అంటే నా పాపాలు నన్ను తరిమి పట్టుకుంటా ఉండాయి. యేసయ్య నన్ను పట్టుకుంటా ఉండాయి. పాపం పట్టుకుంటుందా పట్టుకోదా? ఇప్పటికీ పట్టుకుంటుంది. పాపము పట్టుకునే తీరుతుంది. నువ్వు పాపం చేస్తే అది పట్టుకోకుండా ఉండదు. అసలు పాపం అంటేనే పట్టుకునేది, అది కరుస్తుంది ఖచ్చితంగా. ఆ పాపమునకు అందుకే ఆయన ఎంత వెల చెల్లించాడంటే, సిలువ మరణం అంత వెల చెల్లించి నిన్ను విడిపించాడు. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? కానీ దావీదు పరిస్థితి వేరే కదా. పాపము ఏమంటున్నాడు చూడు, నేను తల ఎత్తలేకపోతేని, లెక్కకు అవి నా తల వెంట్రుకలకు మించి ఉన్నవి, నా హృదయం అధైర్యపడి ఉంది. నా చేసిన తప్పులు, నా దోషాలు, నిన్ను బాధ పెట్టిన విషయాలు నా తలలో వెంట్రుకల కంటే ఎక్కువ ఉన్నాయి. అన్ని తప్పులు చేసిన నేను, లెక్కలేని అపాయాలు తెచ్చుకున్నా. ఇప్పుడు నాకు అన్ని అపాయాలే వచ్చాయి, నేను అన్ని కష్టాలు కొని తెచ్చుకున్నా. ఏమంటాడు చూడండి 13, యెహోవా దయచేసి నన్ను రక్షింపుము, నా సహాయమునకు త్వరగా రమ్ము. మనమేమంటాము? లెక్కలేనని తప్పులు చేసి, తల వెంట్రుకల కంటే ఎక్కువ తప్పులు చేస్తే త్వరగా రా అంటావు ఆ దేవుణ్ణి. నా దగ్గరికి రా, నన్ను కాపాడేకి రా, నన్ను ఆదుకుందిరా అంటే, లే చేసిన తప్పులన్నీ విడిచిపెట్టి దేవా రా అంటే దేవుడు వస్తాడా? మన హృదయానికి దావీదు హృదయానికి ఎంత తేడా ఉందో చూడండి. నిరంతర నిరీక్షణలో ఉంటాడు. ఆ రోజే కృపలేని కాలమని అర్థమైందేమో, నా తండ్రి నన్ను ఎలా విడిచిపెడతాడు? నేను తప్పు చేసిన, ఎన్ని తప్పులు అంటే లెక్కలేనన్ని, అపాయములు లెక్కలేనన్ని, లోపములు నా తల వెంట్రుకలకు మించి నాలో తప్పులు ఉన్నాయి. కానీ ఏమంటాడు? యెహోవా దయచేసి నన్ను రక్షించు, నా సహాయానికి త్వరగా రా నాయనా, నాకు సాయం చేయి. నువ్వు తప్ప ఎవరుంటారు నాకు? నేను ఇరుక్కపోయినాను, చుట్టుకున్నాయి నన్ను, నువ్వు రా, త్వరగా రా. అందరూ మళ్ళీ రా కూడా కాదు, అందరు చెప్పండి, రావడం కాదు, త్వరగా రావాలనండి. చేసినటువంటి చేసి తొందరగా రమ్మంటున్నావురా, సావురా అంటాడు ఆయన. అన్నాడు, మీరు గుర్తుపెట్టిన, అందుకే ముందు అవి చెప్పా. అలా అన్నాడా? విడిపించి గొప్ప చేసి హృదయానుసారుడని వంశములో కలిపి నేరుగా శాశ్వత కృపలు చూపాడా. వావ్. లెట్స్ సీ 14, నా ప్రాణము దీయుటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసిందురుగాక, నాకు కీడు చేయగోరు వారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుదురుగాక. ఇన్ని తప్పులు చేసినా మళ్ళా నీకు ఇదే ఆలోచన? నన్ను ప్రాణాన్ని విసికించే వాళ్ళకి సిగ్గు వస్తుంది. నిరీక్షణ చూడండి ఎట్లుంటుందో. ఇంది నువ్వు నాకు తోడుగా ఉండవు, నిన్ను నేను ప్రార్థన చేస్తా ఉండా, రా నాకు త్వరగా, నన్ను విడిపించు, నన్ను కాపాడు. అందుకే నేను అంటాను, నీలో లోపమే ఉన్నా, నీలో పాపమే ఉన్నా, నీలో బలహీనతలే ఉన్నా, నీవు అనారోగ్యంలోనే ఉన్నా, అలిసిపోయి ఉన్నా, జీవితం అంతా యుద్ధాలే చేస్తున్నా, నీ జీవితం అంతా నొప్పులే అయినా, అనారోగ్యమే అయినా, నువ్వు ఆర్థిక ఇబ్బందుల్లోనే ఉన్నా, ఒక నిరీక్షణను పోగొట్టుకోవద్దు. నిరీక్షణ పోతే నువ్వు ప్రార్థించలేవు. ఇంక దేవుడు స్వస్థపరచడేమో, నా బతికింతేనేమో, ఇంకా నేను చేసిన తప్పులు నన్ను పట్టుకున్నాయేమో, లేకపోతే ఏ కారణం చేతో నాకు ఈ దేవుడు మేలు చేయడేమో అనుకుంటావు. కాదు, మార్చు. దేవా త్వరగా రా, నన్ను విడిపించు, నా నిరీక్షణ నీ మీద పెట్టుకున్నాను నేను, నువ్వు రా, త్వరగా రా, నన్ను కాపాడు, నన్ను ఉద్ధరించు. నువ్వు అంటే చూడు, ఆయన అంటాడు, నా ప్రాణము తీయుటకు యత్నించేవాడు సిగ్గుపడి బొత్తిగా భ్రమసిందురుగాక అంటాడు. అంటే నన్ను ఎవరు బాధపెడుతున్నా వాళ్ళు కనపడకుండా పోతారు పోండి అనుకుంటున్నాడంటే లోపల. 15, నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూసి విస్మయమందుదురుగాక. నన్ను చూసి బలైంది వెనికి అనుకుంటా వాళ్ళందరూ షాక్ అయిపోయే రోజు వస్తుంది నాయన, అది జరిగి తీరుతుంది నాయన అనుకుంటున్నాడంటే తనకు తానే నిరీక్షణ.
16. నిన్ను వెదకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించుదురుగాక. నీ రక్షణ ప్రేమించు వారు యెహోవా మహిమపరచబడును గాకని నిత్యము చెప్పుకొందురుగాక. హల్లెలూయా. 17వ వచనం. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. నా దేవా, ఆలస్యము చేయకము. ఎవరికైనా మాటలు అర్థమవుతున్నాయా? చెప్పండి పక్క వాళ్ళతో. నువ్వు శ్రమలలోనే ఉండవచ్చు, అయినను ఆరిపోని నిరీక్షణలో ఉండవచ్చు. చెప్పండి, నీవు అప్పులలో ఉండవచ్చును, అయినను ఆయన సహాయమును ఆయన రక్షణను కనుగొని నిత్య శాశ్వత కృపను కూడా పొందవచ్చును. లేకపోతే ఏం చేస్తామంటే ఆ కష్టంలో, ఆ బాధలు, ఆ నిరీక్షణని కోల్పోయి దేవుడు లేడనో, లేకపోతే ఏదో ఒక కన్క్లూషన్కి వచ్చేసి ఇదింతే, ఇంక జీవితం మారదు, ఇదింతే అని అక్కడ ఫిక్స్ అయిపోయి అక్కడే ఆగిపోతాము. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? లెట్స్ సీ. కీర్తనలు 71:20 వచనం. అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడా, నీవు మరలా మమ్మల్ని బ్రతికించెదవు. ఎలా చెప్తాడు చూడు. అనేక కఠిన బాధలు నాకు దేవుడే ఇచ్చాడు, నన్ను దేవుడే అనుమతించి. మీరు అనుకోవచ్చు దేవుడే పెట్టాడేమో, నాకు ఇన్ని కష్టాలు అనుమతించాడేమో, ఆయన సెలవు లేకుండా ఇన్ని బాధలు వస్తాయా, ఆయన సెలవు లేకుండా ఇన్ని కష్టాలు వస్తాయా, నాకు ఆయనే ఇచ్చాడేమో ఈ బాధలన్నీ అని నీకు అనిపించినా సరే ఏమంటాడు చూడు, నువ్వు మరలా నన్ను బతికిస్తావు. ఏం నిరీక్షణ చూడది. భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్మల్ని లేవనెత్తదావు. దావీదు అంటాడు చూడు, అనేక కఠిన బాధలు మాకు కలుగజేసిన వాడా, నువ్వు మరలా మమ్మల్ని బతికిస్తావు. భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నువ్వు మమ్మల్ని లేవనెత్తుతావు. నువ్వు తప్పకుండా ఇక్కడి నుంచి మమ్మల్ని తీసుకొస్తావు. బయటకు వస్తాము మేము, మా రోజులు మాకు వస్తాయి, మా మంచి దినాలు వస్తాయి, మా కుదురుబాటు కాలములు వస్తాయి, మేము ఆనందించే దినాలు వస్తాయి, మేము నిన్ను నిరంతర కృతజ్ఞతతో స్తుతించే దినాలు వస్తాయి అంటాడు. మీరు ఈరోజు ఇక్కడ ఏ శ్రమలో కూర్చొని ఉన్నా, మీ అంతరంగంలో ఏ బాధతో మీరు కూర్చొని ఉన్నా, ఏ సవాళ్ల మధ్య నువ్వు నలిగిపోతున్నా, దేవుడు నీతో మాట్లాడుతున్నమాట, నువ్వు తప్పకుండా ఇందులోంచి వస్తావు. ఎంత అగాధమైన దాంట్లోంచి బయటకు వచ్చి నిలబడతావు, అది గుర్తించమని కోరుతున్నాను. హల్లెలూయా. గమనించండి, అసలు మీరు నమ్ముతారా? ఏ నిరీక్షణ లేనప్పుడు వాక్యం ఒక్కటే నిరీక్షణ, అదొక్కటే మన బలం అవుతుంది. ఎవరికైనా నాకు ఈ వాక్యం ఒక్కటే బ్రదర్, ఇంకా అసలు నాకు వేరేది హోప్ లేదు అని మీరు ఎవరన్నా అంటున్నారా? ద 1% ఎవరన్నా, నాకు ఇంకే నిరీక్షణ లేదు, ఏ ఆశ లేదు, నాకు అసలు నా జీవితం బాగుపడేదానికి ఛాన్సే లేదు. ఎందుకు నువ్వు వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యం ఒక్కటి కనపడుతుంది అంతేగా. ఆ వాక్యం తప్ప నా బతుకు ఆధారమే లేదని ఎవడని అంటాడా? నేను చెప్తున్నా, నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు కొన్ని వేల లక్షల మందికి నువ్వు ఆధారంగా మారుతావు. వేల లక్షల మందికి నువ్వు ఒక్కడివే ఆధారం అవుతావు. నీ మీద కొన్ని వందల వేల కుటుంబాలు బతుకుతాయి. నీ మాట చెప్తే కొన్ని వేల మంది ప్రాణాలు తిరిగి లేచి జీవించబడతాయి. నా మాటలు నమ్మమని కోరుతున్నాను. ఏదో ఒక నిరీక్షణ ఉందా? అయితే నువ్వు దురదృష్టవంతుడివి. అన్నీ వదిలి క్రీస్తునే నిరీక్షణగా ధరించమని కోరుతున్నాను. హల్లెలూయా. కొందరికి ఉద్యోగం నిరీక్షణ, కొందరికైతే ఆ సవాల్, అది ఉద్యోగం కూడా రాదు, అది పాడుతుంది, అది జీవితం అంతా ఎంటబడుతుంది మనల్ని. ఉద్యోగం రాదు, డబ్బులు ఉండవు, ఆరోగ్యం ఉండదు, పెళ్ళి కాదు, మొత్తం అవమానాలు, బంధువులు వెళ్ళేస్తారు, నిందలు, బాధలు చూస్తే వాక్యం ఒక్కటే కనబడతా ఉంటుంది మన నిరీక్షణ. నేను చెప్తున్నా, నువ్వు వేల మందికి ఆధారం అవుతావు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, నిరీక్షణను ఎప్పుడు కోల్పోవద్దు. నీవు అగాధములో ఉన్నా నీవు నన్ను లేవనెత్తుతావు. అందుకే దావీదు హృదయానుసారుడైపోయింది. అగాధంలో ఉన్నాడు, నువ్వు లేవనెత్తుతావని ఆయన మీద నిరీక్షణ పెట్టుకుంటాడు. లెట్స్ సీ 21 పెట్టిన ఆయన, నా గొప్పతనమును వృద్ధి చేయము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలగజేయము.
దావీదు ప్రార్థన చేయండి, నా గొప్పతనం వృద్ధి చేయి, నాకు నెమ్మది. ఎవరైనా నాకు నిరీక్షణ లేదంటున్నారా? అసలు నాకు ఆశ లేదు బ్రదర్, నాకు హోపే లేదు. దేని కోపం ఏముంది? నాకంగా ఆరోగ్యం బాయ్, డబ్బు బాయ్, పెళ్లి కాల, పిల్లలు లేరు, అవమానాలు, నిందలు, ఏముంది బ్రదర్? రోడ్డుకు వచ్చేసాయి, ఏంది నాకు? అసలు నాకు పిల్ల జల్ల మొగుడు లేడు, ఎవ్వడు లేడు, నాకు ఎవరు ఆధారమే లేడు బ్రదర్. ఓరి నాయన, ఈయన మీద నీ నిరీక్షణ ఆరిపోకుండా కాపాడుకో. నేను చెప్తున్నా, నీ జీవితంలో నుండి ఎన్ని గొప్ప సంగతులు తీస్తాడో. ఈ దావీదు నుండి ఎన్ని తీసాడో మీకు ఇందాకే చెప్పాను, అవునా కదా? ఆయనలో నుండి తీసినంత గొప్ప సంగతి మరెవరిలో నుంచి తీయలేనంత గొప్పగా తీశాడు. నేను చెప్తున్నాను, నువ్వు ఆయన మీద నిరీక్షణ ఉంచితే శాశ్వత కృప నీ కొరకు వేచి ఉంటుంది. హల్లెలూయా. లెట్స్ గో. కీర్తనలు 27 మొదటి వచనము. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుతును. చూడండి, దావీదు మాటలు వినాలా? దిస్ ఈజ్ మై ఫేవరెట్ చాప్టర్. గమనించండి, అందరం పలుకుదామా? యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేనెవనికి భయపడుతును. యెహోవా నా ప్రాణ దుర్గము, నేనెవరికి వెరుతును. నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు, వారు త్రొట్టిల్లి కూలిరి. నా మాంసాన్ని కూడా తిందామని వచ్చినారయ్యా శత్రువులు, కింద పడిపోయారు, నా దరిదాపులు కూడా రాలేకపోయినారు. నువ్వు ఉన్నావు కదా నాకు తోడుగా. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినా నా హృదయము భయపడదు, నా మీదికి యుద్ధము రేగినా దీనిలో నేను ధైర్యము విడవకొద్దును. అందరు చెప్పండి, ఎంత నిరీక్షణ, ఎంత ఆయన నిరీక్షణ ఆరిపోదు అసలు. అందుకే ఈరోజు వర్తమానం పేరు ఏం పెట్టాం? ఆరిపోని నిరీక్షణ. అస్సలు ఆగదు, ఆరిపోదు. చూడండి, అది ఏమంటాడు? నాతో యుద్ధం చేయుటకు దండు దిగిన నేను భయపడను, నా మీదికి యుద్ధమే రేగిన నేను దానిలో నా ధైర్యాన్ని విడిచిపెట్టను. యెహోవా యొద్ద ఒక్క వరమడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ఆయన వాక్యాన్ని ధ్యానించుటకును నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరములో నివసింపగోరుతున్నాను. నాకొక్కటే ఆశ, యేసు నామమున మనమంతా మరొక దావీదులం అయిపోదుము గాక. ఆయనేం పక్షపాతి కాడు. దావీదే అని సంకనెత్తుకోడైనా. నువ్వు దావీదులా మనసును కాపాడుకుంటే, నీ నిరీక్షణ నిలిపితే, ఈడు నాకు మరొక దావీదు తయారైనాడు రా అని ఎత్తుకుంటాడు. ఐ నో దిస్ గాడ్, హీ ఈజ్ నాట్ ఎ పార్షియల్ గాడ్. ఈయన పార్షియల్ దేవుడు కాదు, ఈయన స్వార్థపరుడు కాదు, ఈయన పక్షపాతాన్ని చూపేవాడు కాదు. హీఈస్ ద గాడ్ హూ లవ్స్ ఎవ్రీబడి. ఎవరైనా ఒక కొడుకుని ఒకలా చూడగలుగుతామా? దావీదుడు ఏమంటాడు? నేను అగాధంలోకి దిగిపోతున్నా, నేనేమైపోతున్నా, నీ మీద నిరీక్షణ పోగొట్టుకొని అంటాడు. బహుశా ఎంత అలసిపోయి ఉంటాడు కదా దావీదు జీవితంలో, ఎంత అలసిపోయి ఉంటాడు. మనోళ్ళ లెక్కలు ఎట్లుంటాయి? ఏం సాధించాడు మనోళ్ళు చూసేది. అందుకే సాధించడం అనేదే కొలమానము కాదు, శ్రమల మధ్య కూడా తన హృదయాన్ని ఎలా కాపాడుకున్నాడో కూడా కొలమానమే. అందరు చెప్పండి, సాధించడమే కొలమానము కాదు. దావీదు అంటానే రాజు అయ్యాడు, గొల్యాతును కొట్టాడు, సింహాన్ని చీల్చాడు. ఇయే చూస్తాం మనం, ఈ యాంగిలే. ఇంకో యాంగిల్ ఏంటంటే, నేను అగాధంలో ఉన్నా నువ్వు నన్ను కాపాడుతావు అంటాడు. అంత నిరీక్షణ ఉంది అతనికి. శత్రువులు నా మాంసం తినడానికి రెడీగా ఉన్నారు, అయినా వాళ్ళు సిగ్గునొందుతారంటాడు. అంత విశ్వాసం ఉంది దావీదుకి. దావీదు అంటాడు, నేను ఒక్క వరం అడుగుతా ఉన్నది నీ దగ్గర, నా బాధల్లో నా కష్టాల్లో నేను ఒక్క వరం అడుగుతాందయ్యా నిన్ను. ఏం తెలుసా? నీ మందిరంలో ఉండి నీ వాక్యం ధ్యానించాలా, నేను నీ మందిరంలోనే నా జీవితం అంతా గడపాలా. ఎవరికన్నా ఉందేనా అట్లా మనసు? రాజు ఏమంటాడు తెలుసా? నాకొక్కటే ఆశ. ఈ దావీదు ఎట్లా అంటాడో తెలుసుగా మీకు?
నా తెలిసి భార్యకు తులం బంగారం కూడా పెట్టినాడో లేదో నాకు అనిపిస్తుంది. అట్లా ఆయనకు ఉండే భార్యలకి ఓ తులం బంగారం అన్నా పెట్టించినాడా లేదా, మొత్తం ఉండే బంగారం అంతా తీసుకుపోయి దేవుని కోసం అని పెడతాడాడంట. సచ్ ఎ గ్రేట్ మ్యాన్. ఎంతమందికి నా మాటలు అర్థం అవుతున్నాయి? నాకు ఏందయ్యా నీకు మందిరం కట్టాలి, నేను పోగేసి ఆ పోవడము, యుద్ధం గెలవడము, పోగే. దావీదు హృదయం అంతా క్రీస్తు తప్ప, ఆయన రాజ్యం తప్ప, ఆయన హృదయాన్ని గెలవడం తప్ప ఇంకేం లేదు. అందుకే నిలిపేశాడు శాశ్వత కాలానికి ఆయన్ని. అందుకే 10 రోజులు ఉందాం అనుకునేవాడు మామూలు జీవితాన్ని, శాశ్వతంగా నిలిచిపోదాం అనుకునేవాడు ఇలాంటి నిరీక్షణను హృదయాన్ని కలిగి ఉంటాడు. అది గుర్తించాల. ఎంతమంది ఊరికి ఏదో బతికి వెళ్ళిపోదామని ఎంతమంది అంటున్నారు? దావీదులా బతుకుదామని ఎంతమంది అంటున్నారు? అది అందుకే ఈ హృదయం రావాలా. నాకు నీ మందిరంలో నేను గడుపుతాను. మందిరం అంటే 4 గోడలని కాదని అర్థం. నేను చర్చిలోనే ఉంటున్నా పద్దం దేశానికి చర్చిలోనే. ఆయన మందిరంలో ఉండగోరుతున్నానంటే నీ సన్నిధిలో ఉండగోరుతున్నానయ్యా, నీ కనుసైగల్లో ఉండగోరుతున్నానయ్యా, నీ వాక్యం సైగల్లో ఉండగోరుతున్నానయ్యా అని. లెట్స్ సే 5వ వచనం, ఆపత్కాలమున. దావీదు నిరీక్షణ చూడండి. అందరూ చెప్పండి, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటను నన్ను దాచును, ఆశ్రయదుర్గం మీద నన్ను ఎక్కించును. హల్లెలూయా. ఏం మనసయ్యా. ఆపదలు వస్తా అంటే ఆపదల్లో నువ్వు నన్ను పర్ణశాలలో దాచుతావు, నీ గుడారంలో దాచిపెడతావు, నీ ఆశ్రయదుర్గం మీద నన్ను ఎక్కిస్తావు. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ప్రవచించుకుంటున్నాడు. హీఈస్ ప్రొఫెసయింగ్ ఆన్ హిమ్సెల్ఫ్. ఆయన గుడారంలో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులర్పించదను, నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపము, కరుణతో నాకు ఉత్తరమేమో. ఈ మాట రాసుకోండి. లార్డ్, ఈచ్ టైమ్ వెన్ ఐ కమ్ టు ప్రేయర్, హ్యావ్ మెర్సీ ఆన్ మీ లార్డ్. ఏం ప్రార్థన మాట అది. అది దేవునికి దావీదు చేసే ప్రార్థనా స్టైల్. ఏమన్నాడు? అందరం చెప్దామా? మనం చెప్దామా? యెహోవా, నేను నోరెత్తి ప్రార్థించినప్పుడల్లా నా మనవి ఆలకింపుమో, కరుణతో నాకు ఉత్తరమేమో. ఈ లైన్ మీ ప్రార్థనలో నిరంతరం వస్తూ ఉండాల. తండ్రి, నేను ప్రార్థన చేసినప్పుడల్లా నా మనవి విన్నాయన, నీ కరుణతో నాకు ఉత్తరమేవు తండ్రి, నీ కరుణతో నాకు ఉత్తరమేవు. నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా, యెహోవా, నీ సన్నిధిని నేను వెతికెదనని నా హృదయము నీతో అనేను. నా సన్నిధిని వెతకండి అని దేవుడు అన్నాడంట. ఆయన హృదయం అంటుందంట, అయ్యా నీ సన్నిధిని నేను వెతుకుతున్నానయ్యా అని. ఎంత మంచివాడో చూడు. 9, నీ ముఖమును నాకు దాచుకోకుము, కోపము చేత నీ సేవకుని తోలివేయకుము, నా సహాయుడవు నీవే, రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకుము, నన్ను విడువకుము, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను. బాబా బాబా బాబా. మీరు అధ్యాయం అంతా ఇంటికి వెళ్ళి చదవండి. ఎట్లా నాకు తెలిసి ఎవడికి సాధ్యం కాదేమో. భార్యను కూడా ఇట్లా ప్రేమించలేరేమో, పిల్లలను కూడా ఇట్లా ప్రేమించలేరేమో. ఏం నిరీక్షణ చూడు. 11, యెహోవా, నీ మార్గము నాకు బోధింపము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపము. అబద్ధ సాక్షులను క్రూరత్వము వెళ్ళగక్కు వారును నా మీదికి లేచి ఉన్నారు, నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకము. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును. ఏమంటాడు చూడు. ఈ సజీవులందరూ ఇక్కడ అంటే బతికిన ఈ మనుషుల మధ్య దేవుని కృపయే నాకు రాదనుకుంటే నేనేమైపోతా? యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉందును, నీ కొరకే కనిపెట్టుకొని ఉన్నాను ఆయన. ఆకలి, దప్పిక, కొండలు, గుహలు, వెనకల భోజనం పెట్టాల్సిన జనము, తన వెనుకుండే సైన్యము, శత్రుమూకలు, నిరంతర యుద్ధాలు. చెప్తున్నాడు, నీ మీదే ఆశ పెట్టుకొని నిన్నే కనిపెట్టుకొని ఉంటానయ్యా.
ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండు. మీరు చూస్తే దావీదు రైటింగ్స్ ఎలా ఉంటాయంటే, ఒకసారి తన్ను తాను దేవునికి చెప్పుకుంటాడు, మళ్ళా దేవుడు ఎవరో చెప్తాడు, మళ్ళా మనం ఏం చేయాలో చెప్తాడు, మళ్ళా మనకి ఏం జరుగుతుందో అని తనకు తానే ప్రవచించుకుంటాడు. తన రైటింగ్ స్టైల్ అదనమాట. ఎంతమందికి నా మాటలు అర్థమవుతున్నాయి? లెట్స్ సీ. కీర్తనలు 71:14. నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును, నేను మరీ ఎక్కువగా నిన్ను కీర్తింతును. చెప్పండి, నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును, నేను ఎల్లప్పుడూ కీర్తింతును. అట్లుంటాడు, నేను ఎప్పటికీ నిరీక్షిస్తాను. నువ్వు ఉన్నావు, నన్ను విడిపిస్తావు, నన్ను కాపాడుతావు, నన్ను పైకెత్తుతావు. నేను ఎక్కడున్నా, నా తప్పులే ఉన్నా, నాలో లోపమే ఉన్నా, నా బలహీనతలే ఉన్నా, అవమానాలే వచ్చినా, నాకు ఏం కలిగినా, నాకు ఏమైనా, నేను ఏ స్థితిలోకి దిగజారిపోయినా నువ్వు నాకున్నావు. నేను ఎల్లప్పుడూ నీ మీదే నిరీక్షిస్తాను, నిన్ను ఎల్లప్పుడూ స్తుతిస్తానే ఉంటాను. అందుకు దావీదును అంత గొప్పగా హెచ్చించేశాడు. అందరు చెప్పండి, ఎల్లప్పుడూ నిరీక్షించు, ఎల్లప్పుడూ స్తుతించు. దేవుడు దావీదుకు చూపిన శాశ్వత కృపను నీకును చూపుతాడు. గమనించండి, డేవిడ్స్ సీక్రెట్ వాజ్ నాట్ ట్రబుల్ ఫ్రీ లైఫ్, బట్ ఇట్స్ అన్ అన్షేకబుల్ కాన్ఫిడెన్స్ దట్ గాడ్ వుడ్ still be good even in the middle of his terrible pains. దావీదు జీవితం యొక్క రహస్యము కష్టాలు లేకుండా బతకడమే కాదు, శ్రమల మధ్య కూడా ఎన్నటికీ కదలని నిరీక్షణతో నా దేవుడు మంచివాడు, నా జీవితాన్ని మార్చే తీరుతాడు, నన్ను గొప్ప చేసే తీరుతాడు, నా దేవుడు నన్ను ఎప్పుడు చెయ్యి విడవడని ఆ మనస్సును అలా అట్టిపెట్టుకొని ఉన్నందున దేవుడు దావీదుని హెచ్చించి ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఎంతమంది దేవుడు మాట్లాడాడు ఇవాళ? థ్యాంక్ యూ లార్డ్ జీసస్. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన ముగుస్తుంది. పరలోకమందున తండ్రి, యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము నాయన. అద్భుతాలు చేసేవాడా, ఆశ్చర్యములు మా జీవితానికి అలవాటు చేసేవాడా తండ్రి, అద్భుతాలతోనే మేము జీవించాలని కోరుకునేవాడా తండ్రి. అద్భుతం అనేది మా జీవనంలో, అది మా జీవన విధానంగా మార్చేసిన వాడా, మీ కృతజ్ఞతలు నాయన. తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయన, మిమ్మల్ని ఆరాధిస్తూ మీ మంచితనాన్ని కొనియాడుతున్నాము. ఇదిగో మా నిరీక్షణ ఎప్పటికీ ఆరిపోదయ్యా. నీవు సజీవుడవు, నీవు సజీవుడవు, మా మొరలు ఆలకించేవాడవు, మా మొరలు వినేవాడవు, మమ్మల్ని ఆదుకునేవాడవు నాయన. మాకిచ్చిన ఈ ఆరిపోని నిరీక్షణకై కృతజ్ఞతలు. ఇదిగో ఎన్ని శ్రమలు, వేదనలు, బాధలు, కష్టాల మధ్య కూడా దావీదు నిన్నే అనుకొని నీ కొరకే అన్నట్లుగా నీ వైపే బతికి తన హృదయాన్ని కాపాడుకొని తండ్రి నీ మీదే ఆశ పెట్టుకొని బతికిన వాడయ్యా. అందుకే దావీదును అంతగా హెచ్చించేశావు అయ్యా. ఇంకా దావీదును పోలేవాడు మరొకడు రాకుండా నాయన, ఆ వరుసలో ఎవరు లేకుండా చేసి నాయన దావీదును ఎత్తుకున్నావయ్యా నాయన. అట్టి కృప మాకు అనుగ్రహించమని, మేము నీ హృదయానుసారులముగా ఈ భూమి మీద బతకడానికి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, లోక డంబముల్లో పడిపోకుండా అయ్యా, ఈ మాయల్లో పడిపోకుండా ఇదిగో మేము ఇది సాధించాము, మేము అది సాధించాము, ఇన్ని భూములు కొన్నాము, ఇన్ని ఇల్లులు కొన్నాము, ఇదిగో మేము ఇంత సాధించాము, అంత సాధించాము అనే లిస్టే కాకుండా ఎంత నీ హృదయాన్ని మేము గెలిచాము, నీ మనస్సును మేము ఎంత దోచుకోగలిగామనే నిరీక్షణతో మేము బతుకున్నట్లు మా కృపనిమ్మని. ఇక్కడున్న మా సంఘంలోని ఏ ఒక్క వ్యక్తి నాయన తమ వ్యక్తిగత శ్రమలు, అనారోగ్యములు, అస్వస్థత, బాధ, భయము, వేదన, నొప్పి నాయన, పరిష్కారము కాని సమస్యలు, అప్పులు, కుటుంబ సమస్యలు, భార్య, భర్త, పిల్లల సమస్యల్లో నా సంఘంలోని ఏ ఒక్క వ్యక్తి ఇరుక్కోకుండా కాపాడి సంరక్షించమని అయ్యా. మా సంఘమనంతా నీ రెక్కల కింద కాచుకొని కాపాడి రక్షించమని అయ్యా. నీ రాకడ వరకు మేము నమ్మకముగా ఉండే కృప మా అందరికీ ప్రసాదించమని సర్వశక్తిమంతుడు నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. మరొకసారి చెప్పండి, చివరిసారిగా చెప్పండి. మన తండ్రి అయిన దేవుని మహాప్రేమ, కుమారుని యొక్క అత్యున్నతమైన కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పటికీ ఎల్లప్పటికీ యుగ యుగములకు సదాకాలం మీకు, మీ కుటుంబమునకు, మీ పిల్లలకు, మరి ముఖ్యంగా ఈ సంఘానికి, ఇశ్రాయేలులకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.